నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్మార్త పండితులు, పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. కలియుగంలో చండి కలౌ చండి వినాయక అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ కలియుగంలో చండిని ఎంతలా అయితే మనం పూజిస్తామో అంత ప్రశాంతవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వినాయకుడిని కూడా ఇక పూజల్లో ప్రథమం అగ్రగణ్యుడు వినాయకుడే కాబట్టి ఆయన తర్వాతే ఏ పూజ అయినా మనం చేస్తాం. అయితే వినాయకుడిని ప్రతినిత్యం కూడా మనం ఎలా అర్చించుకోవచ్చు, ఎలా అర్చించాలి, ప్రత్యేకించి మాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థిగా చాలా మంది చేసుకోవటం, రకరకాల అసలు కష్టం అనేది ఎలాంటి కష్టమైనా స్వామి తీర్చటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. గణపతి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అన్నయ్య. మనకి గణపతి తత్వాలు మొత్తం 8. మనందరం ఎక్కువగా విశేషంగా ఆరాధన చేసేవాడు వినాయకుడు అంటాం. వినాయకుడు అంటే అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. ఆయన అన్ని తత్వాలకి మూలం అన్నమాట. మనకి గణపతి, లక్ష్మీ గణపతి, కార్యసిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి, తర్వాత మోదక గణపతి, ఇలా అనేక గణపతి తత్వాల్లో మొట్టమొదటి వాడు వినాయకుడు. ఈ వినాయకుడిని ఏ రూపంగా ఆరాధన చేస్తే అది సిద్ధిస్తుంది. ఇందాకడ నువ్వు చెప్పావు కదా, కలౌ చండి వినాయకు. ఆ వినాయకుడు అంటే విశిష్టమైనటువంటి నాయకత్వం. అందరి గణపతి తత్వాల్లో కల్లా విశిష్టమైనటువంటి వారు. ఆ వినాయకుడిని ఆరాధన చేస్తే మనకి ఏ కార్యాలలో అయినా సరే విఘ్నాలనే ఉండవు. విఘ్నాధిపతి అని కూడా అంటాం కదా, మనం విఘ్నేశ్వరుడు అంటాం. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు ఏవి కలగకుండా చూసేవాడు. విఘ్నం లేకపోవడంతోనే సగం జయం కలుగుతుంది మనకి. ఎందుకంటే మనం ఏ పని మొదలు పెట్టినా కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అన్నాం. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా అవిరోధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెట్టుకుని మనం ఇందులో కూర్చోవాలి ఆ కార్యక్రమం చేయాలంటే. అలాంటిది ప్రారంభించేవాడు ఆ వినాయకుడే, మనని అలా చూసుకునేవాడు. మనకి ఈ దేవాలయంలో ప్రతి సంకటహర చతుర్థి నాడు కూడా విశిష్ట నాయకుడైనటువంటి వినాయకుడు ఆరాధన జరుగుతుంది. ఎట్లా విశేషం వ్రతం చేయిస్తారు సామూహికంగా? సంకటహర చతుర్థి వ్రతము కాదు, సంకటహర చతుర్థి నాడు సాయంత్రము గణపతి ఉపనిషత్తుతో హోమం చేస్తాం. గణపతి ఉపనిషత్తు ఉంటుంది. సామూహికంగానే ఎవరైతే అందులో, అంటే సామూహికంగా కాదు, అర్చక స్వామి వారు ఎలా నిర్ణయించారంటే వాళ్ళు నిర్ణయించారు, అందులో పాల్గొనే వాళ్ళు పాల్గొంటారు. ప్రతి సంకటహర చతుర్థి నాడు గణపతి ఉపనిషత్తుతో హోమం చేయాలనేది వాళ్ళ సంకల్పం. అలా చేస్తూ ఉంటారు. మరి అందులో భక్తులందరూ సహకారం ఉందా లేదా అన్న విషయం నాకు తెలియదు. దేవాలయంలో అయితే జరుగుతోంది. రమ్మంటారు. నేను గాని లేకపోతే నాకు కుదరనాడు ఏదైనా స్నేహితులతో గానీ ఎవరైనా పంపించి ఇక్కడ ఆ నాడు వచ్చి సాయంకాలం పూట గణపతి హోమం చేయడం అనేది ఒక బాధ్యతగా తీసుకుని చేసి వెళ్తున్నాము. గుడి అంటే ఇక్కడ యాపరాల్లో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం, దీనికి సంబంధించిన లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఇటు పక్కకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడిని దర్శించండి. తప్పకుండా. వీళ్ళకి ఎంత నిబద్ధత ఉంది అంటే అర్చక స్వాములకి, వీళ్ళు ప్రతిరోజు ఇక్కడ నిత్యార్చన మొదలు పెడతారు. అంటే నిత్యం మనం అర్చన చేసుకుంటాం కదా, ఆ నిత్యార్చన వినాయకుడితోనే మొదలు పెడతారు. అంటే ఇది ప్రధానంగా ఈశ్వరాన్ని మూలపురుషుడు పరమేశ్వరుడు ఈశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం అయినప్పటికీ కూడా గణపతితో మొదలు పెడతారు. ఎందుకంటే నేను ఎప్పుడు దేవాలయానికి వచ్చినా వారు వచ్చి పని మొదలంటే శుభ్రం చేసి దీపారాధన మొదలు పెట్టడం చూస్తే ఫస్ట్ ఆ గుడి దగ్గర అంత నిబద్ధతతో ఈ గణపతి వినాయకుడికి ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వినాయకుడికి ఆరాధన చేయడం ద్వారానే ఈ దేవాలయంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని విషయాల్లోనూ కూడా విఘ్నాధిపతి అయినటువంటి ఆ వినాయకుడే గెలుస్తున్నాడు. అందుకనే భక్తులు అంతమంది ఎవరు వచ్చినా కూడా అక్కడి నుంచే ప్రారంభం చేస్తారు. అది వాళ్ళకున్న నిబద్ధత, ఈ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత అయినే కానీ వినాయకుడితోనే మొదలుపెట్టి అక్కడ నమస్కారం చేసుకుని ప్రదక్షిణ మొదలు పెడతారు. మనకి వారు స్వాముల వారు నిర్ణయించినటువంటి ఆయన చెప్పిన ప్రకారంగానే దేవాలయం నిర్మాణం అయిందని అనుకున్నాం కదా. నాకు ఎప్పుడు ఈ దేవాలయంలోకి వచ్చినా కూడా ముందరికి రాగానే ఫస్ట్ స్వామికి నమస్కారం చేసుకున్నాక ప్రదక్షిణ మొదలు పెట్టాలంటే వినాయకుడికి నమస్కారం చేసి మొదలు పెడతాం. అలా ఉంటుంది ఈ దేవాలయం కూడా. దానికి తగ్గట్టుగానే ప్రతి సంకటహర చతుర్థి నాడు గణపతి ఉపనిషత్తుతో ఇక్కడ మనం హోమం చేస్తాం. విశిష్టంగా ఎప్పుడైనా బుధవారం నాడు అలాగా గణపతి ఉపనిషత్తుతో అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి బుధవారం అనుకుంటా, అర్చక స్వాములకు తెలుస్తుంది. ప్రతి బుధవారం అనుకుంటా ఉదయాన్నే బుధవారం నాడు వినాయకుడికి చేస్తారు,
నిత్యము ఈశ్వరుడికి జరుగుతుంది. శుక్రవారం అమ్మవారికి చేస్తారు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఏ అలాగే, దేవారాధన కూడా ఆంజనేయ వదిలిపెట్టకుండా ఆంజనేయ స్వామి శనివారం నాడు, శనివారం నాడు ఏ దేవాలయం కూడా ఏ దేవతని కూడా వదిలిపెట్టకుండా మొత్తం వారం రోజులు కేటాయించి చాలా శ్రద్ధగా చేస్తారు. Right. మొత్తం పనులన్నీ అయిన తర్వాత కింద నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకోవడం చాలా శ్రద్ధగా చేస్తారు. Right. ఆ శ్రద్ధే భక్తిగా మనకి Mm. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా యోగింపజేస్తుంది. రైట్. వినాయకుడు అంటే మన అందరికీ తెలిసిందే, ఒక బాలుడుగా ఖచ్చితంగా చూడొచ్చు. చిన్న పిల్లవాడు కాబట్టి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవటం కూడా సులభతరమే అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. అవును, వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే ఇందాక మీరు నువ్వు అన్నట్టుగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి జీవితంలో. ఎలా సులభంగా ఏ నామంతో స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు అన్నయ్య? విఘ్నేశ్వరుడికి ఒక ధ్యాన శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని మనం నిరంతరము కూడా పఠించడం ద్వారా, ఉదయాన్నే లేచి పఠించడం ద్వారా అంటే ఎటువంటి విఘ్నాలు ఉండవు మనకు. ఉదయాన్నే లేచిన వెంటనే అంటే లేచిన తర్వాత అంటే మనం పూజ ప్రారంభం ఆ చేసుకునేటప్పుడు, సమయం. లేదా ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు అండి. విఘ్నధ్వాంత నివారణైక తర విఘ్నాటవి హవ్యవాట్ విఘ్నవ్యాలకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచానన విఘ్నోత్తుంగగిరి ప్రభేధనకరి విఘ్నాబ్ధి కుంభోద్భవ విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతునః. ఏదైనా ప్రధానమైనటువంటి కార్యాన్ని ప్రారంభించి అంటే ఆ పని మీద వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాన్ని వినడం చాలా విశేషం. ఇది వినండి. లేదంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, ఇది అందరికీ తెలిసిన శ్లోకమే, అందరికీ వచ్చిందే. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళందరూ నేర్పించుంటారు. లేకపోయినా ఈ శ్లోకం మనం ఎక్కడ విన్నా కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, చాలా చెప్పుకోవడానికి తేలికమైనటువంటి శ్లోకం. ఇది కూడా దాని అర్థం విఘ్నాలు లేకుండా మనకి చేసే కార్యాల్లో జయం కలగాలని చేసుకోవడమే. అలా విఘ్నేశ్వరుడికి ఉద్దేశించి మనకి స్వామివారి ద్వాదశ నామాల శ్లోకం ఉంటుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం ఘనవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ఈ 12 నామాలు ఎవరైతే భక్తి శ్రద్ధగా పఠిస్తారో, లేదంటే విన్నా కూడా మనకి ఇందులోనే వస్తుంది. ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. మనకి అందులోనే ఉందిగా నచ విఘ్న భయం తస్య, విఘ్నం ఉండదు, ఏ కార్యక్రమంలో విఘ్నం ఉండదు, భయం ఉండదు, సర్వసిద్ధికరం. ఈ మనం కలవు చండీ వినాయకం అనుకున్నట్టుగా ఈ 3 శ్లోకాలు చాలా ప్రధానం. ఎందుకంటే నేను ప్రతినిత్యము చదువుకునే శ్లోకాలు, అందుకే అంత అనర్గళంగా చెప్పగలిగాను. ప్రతినిత్యము ఈ 3 శ్లోకాలు మనం ప్రారంభించే ముందు విన్నా చదవగలిగిన యోగ్యం ఉంటే ఇవి ప్రతి వాళ్ళు చదవచ్చు ఈ శ్లోకాలే కాబట్టి చదువుకోగలిగితే మరీ మంచిది. లేదా విన్నప్పటికీ కూడా ఆ విఘ్ననాయకుడు మన కార్యాలకి జయం కలిగిస్తాడు. ఆయన ఇందాక నువ్వు చెప్పినట్టు బాలుడు అంటే మనం బాలుడిగా మనం అర్చన చేసుకుంటున్నాం, కానీ ఆయన మహత్తరమైనటువంటి స్వామి. అంటే ఆ తత్వం కలిగిన మనం ఎందుకు చూసాము అంటే మనకి తెలిసినంత వరకు వినాయక వ్రత కథలో బాలుడినే కీర్తించారు, బాలుడు గురించే ఉంటుంది. అండ్ పిల్లలకి ఎలాంటి కల్మషం ఉండదు, ఎంత ఈజీగా మనకి చాలా ఈజీగా ఉంటారు పిల్లలు. అవును, అలాంటి తత్వం కలిగిన వాడు వినాయకుడు అనేది మనకి. రాక్షస సంహారం చేసినట్టుగా వినాయకుడు ఎక్కడా ఉండదు, కానీ ఏ రాక్షస సంహారం చేయడానికి వెళ్ళే దేవుడైనా వినాయకుడికి దండం పెట్టలేదు అనేది ఉండదు. కాబట్టి అలాంటి స్వరూపం ఆ వినాయకుడిది. అందుకనే కలవు చండీ వినాయకం అని అంటారు. అసలు అంటే బాలుడు అనేది పరిపరి విధములుగా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఆత్మలింగాన్ని అక్కడ పెట్టేయటం అవ్వచ్చు, రావణాసురుడు సగం ఓడిపోవడానికి అదొక కారణం కదా, జీవితంలో ఓడిపోవడానికి అదొక కారణం. ఆత్మలింగం అంటే ఇంకేమిటి, రావణాసురుడికి అసలు ఇంకేముంది అసలు. అస్త్రాలన్నీ పరమేశ్వర. మన లోకాన్ని ఉద్ధరించాడంటే అది వినాయకుడు మాత్రమే. అది పిల్లలు మాత్రమే చేయగలరు అలాంటి కార్యం. అలా అనమాట. ఎనీవేస్, పిల్లలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటారో, పిల్లలు ఎంత సౌమ్యంగా ఉంటారో, పిల్లలు ఎంత ప్రేమని అందిస్తూ ఉంటారో, అలాంటి తత్వం కలిగిన వాడు వినాయకుడు అనేది నా భావన. అందుకని అడగడం జరిగింది. సో ప్రతినిత్యం కూడా ఈ 3 శ్లోకాలని ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో, వింటూ ఉన్నా వచ్చేస్తుంది నెమ్మదిగా. ఖచ్చితంగా విఘ్నాలు అనేవి జీవితాల్లో తొలగిపోతాయి అని చెప్తున్నాం. రైట్ అన్నయ్య, చాలా అద్భుతంగా వివరించా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నమస్తే.